హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళికాస్ క్రియేషన్. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి అమ్మవారి కంప్లీట్ డెకరేషన్ అండి. అది ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఫేస్ డెకరేషన్ చేసుకుందాం. అమ్మవారి ఫేస్ మనకి బయట చాలా కాస్ట్ పడుతుంది కదండి. ఇలా డెకరేషన్తో పాటు తీసుకుంటే 500-600 ఇలా ఛార్జ్ చేస్తున్నారు కదా. అలా కాకుండా ఈజీగా ఓన్లీ B7000 గ్లూ, స్టోన్ చైన్, వైట్ స్టోన్స్, కాసులు ఇవి ఉంటే సరిపోతుందండి. చాలా గ్రాండ్ లుక్ మనం తీసుకొని రావచ్చు. కాసులు కూడా ఆప్షనల్ అండి. ఒకవేళ కాసులు లేకపోయినా నో ప్రాబ్లం, స్టోన్ చైన్ యూస్ చేసి చేయొచ్చు. అమ్మవారి ప్లెయిన్ ఫేస్ ఇప్పుడు మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతుంది కదండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా దొరుకుతుంది ఈజీగా. అలానే స్టేషనరీ షాప్స్, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా మనకి ఈజీగా దొరుకుతుంది. నేనైతే ఇది ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను ఈ ప్లెయిన్ ఫేస్. నాకు 200 తీసుకున్నారు వాళ్ళు. అలానే ఇలా డెకరేట్ చేసింది కూడా అడిగాను, 600 చెప్పారు. టూ మచ్ అనిపించింది. అందుకే ఈజీగా అందరూ చేసుకోగలిగేలా చాలా తక్కువ ఐటమ్స్తో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఫస్ట్ గ్లూ అంటించి తర్వాత ఈ వైట్ కలర్ పెద్ద స్టోన్స్ ఉన్నాయి కదండి, వాటిని సన్ఫ్లవర్ స్టోన్స్ అంటారనమాట. వీటిని ఎక్కువగా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వీటిలో యూస్ చేస్తారు. ఈ స్టోన్స్ని అంటించుకున్న తర్వాత స్టోన్ చైన్, తర్వాత వైట్ స్టోన్స్ ఇవి అంటించుకుందాం అండి. తర్వాత ఏంటంటే కాసులు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ మనం మెజర్ చేసి చూసుకోవాలి ఎన్ని పడుతున్నాయి అనేది. ఇక్కడ ఇందులో అయితే నాకు 4 పడ్డాయి అన్నమాట. అవి తీసుకొని అవి కరెక్ట్గా అలైన్ చేసుకొని అంటించిన తర్వాత ఆ పైన ఉంటుంది కదా, అది కనబడకుండా స్టోన్ చైన్తో కవర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి ఇయర్ రింగ్స్ డెకరేషన్ అండి. ఇవి స్టోన్ చైన్ ఇలా కూడా వీటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ ఉన్నా కూడా వాటిని యూస్ చేయొచ్చు. నేనైతే రెడీమేడ్వి యూస్ చేస్తున్నాను. అమ్మవారి ఫేస్ డెకరేషన్ అయిపోయింది కదండి. ఇప్పుడు శారీ అనమాట. శారీ మనకు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా. అలా కాకుండా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్తో కూడా మనం రెడీ చేయొచ్చు అనమాట. ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని కంప్లీట్గా ఓపెన్ చేసి ఇలా ఫ్రిల్స్లా పెట్టుకోవాలండి. ఇవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి క్లిప్స్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు, లేదా ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదండి, అవి పెట్టాను. ఇలా నీట్గా తీసుకొని ఆ క్లిప్స్ పెట్టేసుకొని ఉంచేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, ఇంకా ఏం డిస్టర్బ్ అవ్వదు. ఇది ఇప్పుడు శారీ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే అమ్మవారి ఫేసు కలసానికి హోల్డ్ చేసి ఉండేలాగా మనం థ్రెడ్స్తో సెట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ హోల్స్ ఇస్తాడండి, ఆ హోల్స్ నుంచి థ్రెడ్ తీసుకొని ముడి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కలసం చెంబు ఉంటుంది కదండి, దానికి ఇలా చిన్న స్టిక్ తీసుకొని ఇలా కట్టుకోవాలన్నమాట. అది ఇవేంటంటే తర్వాత అమ్మవారి చేతుల్లాగా అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చిన్న సైజు బిందెలు ఉంటాయి కదండి, అలా ఒక బిందెని తీసుకొని దానిపైన కలసంని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ని పెట్టి మన దగ్గర ఏ జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయో వాటితో ఇలా డెకరేట్ చేసుకోవడమే అండి. నేనైతే ఇలా హారం, వడ్డానం ఇలా పెట్టి లాస్ట్లో ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేశానండి. ఇయర్ రింగ్స్ యాడ్ చేశాక చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో. చూసారా, మనం చాలా సింపుల్గానే స్టార్ట్ చేసి ఎంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చామో. ఇది అందరూ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోగలరండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ వెళ్ళే ముందు గంట కొట్టేయండి.